వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు కూడా వర్షాకాలం మొదలైన తర్వాత వర్షాలు లేక ఎండిపోతున్న పొలాలతో బాధపడిన సేమ రైతులందరూ కూడా ఇప్పటి నుంచి కూడా వర్షాలు ఎక్కువయ్యి పంట నష్టం జరుగుతుందని బాధపడే సమయం వచ్చిందా? గత 4 నెలలుగా వర్షాలు లేక అల్లాడిపోయిన రాయలసీమ ప్రజలు ఇప్పుడు అతివృష్టితో నష్టపోయే అవకాశం ఉందా? రాయలసీమలో వచ్చే వారం 10 రోజులు వరుణ గర్జన ఉండే అవకాశం ఉందా? రాయలసీమలో వచ్చే వారం పాటు ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది? సీమ ప్రజలు ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయా అని ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు తగిన ఫలితం వచ్చేసిందా? రాయలసీమలో వచ్చే 10 రోజులు వరుణ దేవుడు గర్జించనున్నాడా అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం. గత 4 నెలలుగా వర్షాకాలం మొదలైనప్పటికీ కూడా మిగిలిన అన్ని చోట్ల ఏపీ తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి, వరదలు వస్తున్నాయి. కానీ రాయలసీమలో మాత్రం వర్షాలు లేక అల్లాడిపోయారు రైతులు. మరి అలాంటి రాయలసీమలో వచ్చే 10 రోజులు చాలా చోట్ల విస్తారమైన వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది. గత 3 రోజుల క్రితం ముఖ్యంగా చిత్తూరు కానీ తిరుపతి కానీ అన్నమయ్య జిల్లాల్లో మనం చెప్పిన విధంగానే కుండపోత వర్షం నమోదైంది. అలాగే గత 2 రోజులుగా కర్నూలు జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో ముఖ్యంగా ఏదైతే కర్ణాటక బార్డర్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ వర్షాల జోరైతే వచ్చే వారం 10 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. అక్టోబర్ 10 వరకు కూడా రాయలసీమలో విస్తారమైన వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి రాయలసీమ రైతాంగం మొత్తం కూడా అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మీ పంట పొలాలను కాపాడుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే కొంతమేర పంట నష్టం కూడా జరిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చాలామంది రైతులు శనగ కానీ, టొమాటో కానీ, అలాగే పత్తి కానీ, మిర్చి కానీ, అలాగే వరి సాగుతో పాటుగా మొక్కజొన్న ఇలాంటి చాలా పంటలు అయితే రాయలసీమలో వేయడం జరిగింది. కాబట్టి ఈ పంటలకు నష్టం కలిగే అవకాశం అయితే ఉంది రానున్న రోజుల్లో పడబోయే వర్షాల వల్ల. కాబట్టి ఇప్పటి వరకు కూడా అనావృష్టితో నష్టపోయిన రాయలసీమ రైతులు ఇప్పటి నుంచి అతివృష్టితో అంటే ఎక్కువ వర్షాలతో నష్టపోయే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. కాబట్టి రాయలసీమ రైతులతో పాటుగా ప్రజలు అలర్ట్గా ఉండాలి. ఈ అక్టోబర్ 10 రోజులే కాదు, రానున్న 2-3 నెలలు కూడా రాయలసీమలో విస్తారమైన వర్షాలు ఉంటాయి, అలాగే భారీ వాయుగుండాలు ఉంటాయి. దాని గురించి రానున్న రోజుల్లో అప్డేట్ ఇస్తాను. ఇక ప్రజెంట్ మాత్రం వచ్చే 10 రోజులు అంటే అక్టోబర్ 10 వరకు కూడా ఖచ్చితంగా రాయలసీమలో విస్తారమైన వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ముఖ్యంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో భారీ ఎండలు ఉన్నప్పటికీ కూడా, భారీ ఉక్కపోత ఉన్నప్పటికీ కూడా సాయంత్రం సమయానికి రాత్రి సమయానికి ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాల జోరు ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి రాయలసీమ రైతులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ వర్షాల గురించి మీకు సమాచారం చాలా తక్కువగా వస్తుంది. చాలామంది రైతులు నష్టపోయే అవకాశం అయితే ఉంది. సోషల్ మీడియాలో కానీ అలాగే డిజిటల్ మీడియాలో కానీ ఎక్కడా కూడా ఈ వర్షాల గురించి ఇప్పటి వరకు రైతులకైతే చేరలేదు ఇన్ఫర్మేషన్. కాబట్టి రాయలసీమ రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. సాయంత్రం రాత్రి సమయంలో రానున్న వారం నుండి 10 రోజులు అక్టోబర్ 10 వరకు కూడా విస్తారమైన వర్షాలు చాలా ప్రాంతాల్లో ఖచ్చితంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా మనం చూసుకుంటే చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, అలాగే అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం జిల్లాతో పాటుగా కర్నూలు జిల్లాలోని పశ్చిమ భాగాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు అంటే తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలని ఖచ్చితంగా మనము వచ్చే 10 రోజుల్లో అంటే ఈరోజు కొంచెం తక్కువగానే వర్షాలు ఉన్నప్పటికీ కూడా రేపటి నుంచి ఎక్కువ ప్రాంతాల్లో అయితే ఉంటాయి. అక్టోబర్ 2వ తారీఖు రాత్రి సాయంత్రం నుంచి. కాబట్టి అక్టోబర్ 2వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో మనం చూసుకుంటే ఖచ్చితంగా 2 రోజులు ఖచ్చితంగా 100% వర్షాలు ఉంటాయి. 2 రోజుల నుంచి 7 రోజుల వరకు అంటే తక్కువలో తక్కువ 2 రోజులు, ఎక్కువలో ఎక్కువగా 7 రోజులు సాయంత్రం రాత్రి సమయంలోనే అత్యధికమైన వర్షాలని తెల్లవారుజామున అంటే ఉదయం సమయానికి ఈ సమయాల్లోనే ఎక్కువగా అత్యధికమైన వర్షాలను అయితే ఈ జిల్లాల్లో మనం చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ జిల్లాల ప్రజలు చిత్తూరు కానీ, తిరుపతి కానీ, అన్నమయ్య కానీ, సత్యసాయి కానీ, అలాగే కర్నూలులోని పడమర భాగాలు కొంచెం అలర్ట్గా అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఈ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది. ఇక కర్నూలు జిల్లాలోని తూర్పు భాగాలతో పాటుగా నంద్యాల జిల్లా, అలాగే కడప జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు, అక్కడక్కడ కొన్ని చోట్ల అతి భారీ వర్షాలను కూడా
చూసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే రానున్న 10 రోజుల్లో అయితే ఉంది. ఓవరాల్గా మాత్రం రాయలసీమలో వర్షాల జోరు ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉంది. చాలా చోట్ల భారీ ఉరుములు, అలాగే పిడుగులు, అలాగే మరొక పక్కన ఈదురు గాలులతో కూడిన వర్షాలు సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో, తెల్లవారుజామున సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా రైతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా వాళ్ళ పంటను ఎక్కడైనా ఆరబోస్తే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణం మారి మీరు నిద్రలో ఉన్న సందర్భంలో కూడా వర్షాలు ఖచ్చితంగా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఏదైనా పంటను గనక ఎక్కడైనా ఆరబోస్తే మాత్రం దయచేసి మెరక ప్రాంతంలో అయితే ఆరబోసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే పంట నష్టం జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. చాలా ధాన్యం, ఒకవేళ ధాన్యం కానీ ఏదైనా పంట కానీ వేస్తే అది పూర్తిగా కూడా అర్ధరాత్రి సమయంలో పడబోయే వర్షం వల్ల నేట మునిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి జిల్లాల ప్రజలు, సీమ జిల్లాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా సాయంత్రం రాత్రి సమయంలో రానున్న రోజుల్లో విస్తారమైన వర్షాలు మనం ఎక్కువగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఒకసారి ప్రాంతాల వారీగా చూస్తే మాత్రం ముఖ్యంగా చిత్తూరు కానీ, తిరుపతి కానీ, పలమనేరు కానీ, పుంగునూరు కానీ, కుప్పం కానీ, పోతలపట్టు కానీ, నగరి కానీ, అలాగే శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలు, చంద్రగిరి, రేణుగుంట, అలాగే శ్రీహరికోట పరిసర ప్రాంతాలతో పాటుగా మదనపల్లి పరిసర ప్రాంతాలు, తంబలపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, అంటే భారీ నుండి అతి భారీ వర్షాలు తక్కువ సమయంలోనే ఎక్కువగా రికార్డు స్థాయి వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది. తిరుమలకు వెళ్ళే భక్తులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు కొంచెం ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి తిరుమలకు వెళ్ళే భక్తులందరూ కూడా వర్షాలకు రెడీ అయి ఉండండి. రానున్న 10 రోజుల్లో ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు మనం తిరుమల పరిసర ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది. కొంచెం గొడుగులతో అయితే వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. రానున్న వారం రోజులు వర్షాలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి తిరుమల భక్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఇక ముఖ్యంగా ఇటు కదిరి కానీ, పెనుగొండ కానీ, హిందూపురం పరిసర ప్రాంతాలు కానీ, తాడిపత్రి, ధర్మవరం, ఉరవకొండ పరిసర ప్రాంతాలతో పాటుగా గుంతకల్ పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా గార్లదిన్న పరిసర ప్రాంతాలు, అనంతపురం పరిసర ప్రాంతాలు, తాడిపత్రి పరిసర ప్రాంతాలు, ఈ ప్రాంతాలు మొత్తం కళ్యాణదుర్గం కానీ, రాయదుర్గం కానీ, ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే రానున్న 10 రోజుల్లో అయితే ఉంది. ముఖ్యంగా ఖచ్చితంగా 2 రోజులు ఖచ్చితంగా వర్షాలు ఉంటాయి. ఎక్కువగా పడితే మాత్రం 7 రోజులు, 2 రోజుల నుంచి 7 రోజుల మధ్యలో ఈ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది. ప్రజలు కానీ, రైతులు కానీ అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి, ఏర్పాట్లు చేసుకోండి. ఇక ముఖ్యంగా ఇటు ఆదోని కానీ, ఎమ్మిగనూరు, మంత్రాలయం పరిసర ప్రాంతాలతో పాటుగా డోన్ పరిసర ప్రాంతాలు, ప్రత్తికొండ పరిసర ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది. గత 2 రోజులుగా అతి భారీ వర్షాలు అయితే ఈ ప్రాంతాల్లో సాయంత్రం సమయంలో నమోదవుతున్నాయి. రానున్న వారం 10 రోజులు కూడా ఆ విధంగానే నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది. ఇక కర్నూలు కానీ, నంద్యాల కానీ, పాణ్యం కానీ, బనగానపల్లి కానీ, కోయిలగుంట్ల పరిసర ప్రాంతాలు, ఆళ్లగడ్డ, అలాగే నందికొట్కుతో పాటుగా శ్రీశైలం, నల్లమల్ల అటవీ పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా గూడూరు పరిసర ప్రాంతాలతో పాటుగా ఇటు ఏదైతే చెంగలమర్రి ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక కడప పరిసర ప్రాంతాలు, పులివెందులు పరిసర ప్రాంతాలు, అలాగే జమ్మలమడుగు పరిసర ప్రాంతాలతో పాటుగా ఏదైతే ఇటు రాయచోటి కానీ, రాజంపేట, పుల్లంపేట, ఒంటిమిట్ట పరిసర ప్రాంతాలు కానీ, అలాగే ముఖ్యంగా ఏదైతే ఇటు కడపకు పరిసర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న చాలా ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా మనం పొద్దుటూరు కానీ ఈ ప్రాంతాల్లో కూడా మైదుకూరు, ఈ ఏరియాలో కూడా మంచి వర్షాలను అయితే మనము చూసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మాత్రం రాయలసీమ ప్రాంతంలో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా రాయలసీమలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ, అలాగే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, కర్నూలు జిల్లాతో పాటుగా ఇటు వచ్చేసరికి ఉమ్మడి కడప జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు రానున్న వారం 10 రోజులు ఉండే అవకాశం ఉంది. అక్టోబర్ 10 వరకు కూడా ఖచ్చితంగా వచ్చే 10 రోజుల్లో 2 రోజుల నుంచి 7 లేదా 8 రోజులు వర్షాలైతే సాయంత్రం రాత్రి సమయంలో ఉంటాయి. మళ్ళీ ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉంటాయి. చాలామంది మళ్ళీ ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలను చూసి మాకు వర్షాలు పడలేదని చాలామంది అంటారు. కానీ వాళ్ళు రాత్రి సమయం వరకు వేచి ఉండాలి. రాత్రి సమయంలో 2వ తారీఖు నుంచి కూడా ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి. ఈరోజు కొంచెం తక్కువ ప్రాంతాల్లోనే ఉంది, నిన్న కొంచెం తక్కువ ప్రాంతాల్లోనే ఉంది, మొన్న కొంచెం తక్కువ ప్రాంతాల్లోనే ఉంది.
3 రోజుల క్రితం కొంచెం విస్తారమైన వర్షాలు పడ్డాయి. నేను ఆల్రెడీ గత వీడియోలో కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 2-3 రోజులు బ్రేక్ వస్తుందని. మధ్యలో 2వ తారీఖు అంటే రేపటి నుంచి రేపు రాత్రి సాయంత్రం నుంచి ఎక్కువ చోట్ల విస్తారమైన భారీ ఉరుములతో కూడిన వర్షాలు ఉండే అవకాశం ఉంది. సేమ ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి, అలర్ట్గా ఉండండి. ఎందుకు హెచ్చరిస్తున్నానో ఆలోచించండి. అలాగే ముందుగానే ఏదైతే మీరు నిద్రలోకి వెళ్తారో ఆ సందర్భంకి ముందుగానే మీ పంటని అంతా కూడా జాగ్రత్త చేసుకోవటానికైతే ప్రయత్నం చేయండి. ఇది ఓవరాల్గా రాయలసీమలో వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్. రానున్న వారం 10 రోజులు రాయలసీమలో వరుణ గర్జన చూసే అవకాశం అయితే రాత్రి సమయంలో ఉంది. ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్య గర్జన చూసే అవకాశం ఉంది. రాయలసీమ ప్రజలతో పాటుగా రైతులు ఎప్పుడెప్పుడు మాకు వర్షాలు పడతాయా, ఎప్పుడెప్పుడు మా చెరువులు నిండుతాయా, ఎప్పుడెప్పుడు మా వాగులు నిండుతాయా, ఎప్పుడెప్పుడు మా ప్రాజెక్టులు నిండుతాయా అని ఎదురు చూస్తున్న సమయం అయితే ఆసన్నమైంది. రానున్న 2-3 నెలలు కూడా వర్షాలైతే విస్తారంగా అయితే రాయలసీమలో దంచికొట్టే అవకాశం అయితే ఉంది. కాబట్టి చాలా చోట్ల చెరువులు, ప్రాజెక్టులు, వాగులు కూడా నిండే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది. కాబట్టి రైతులు కొంచెం అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ప్రజలు, రైతులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే రానున్న రోజుల్లో రాయలసీమలో అయితే ఉంది. ఇది ఓవరాల్గా రాయలసీమలో వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్. రేపటి నుంచి కూడా వరుణ గర్జన అయితే రాయలసీమలో చూసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.